సభకు నమస్కారం. మిత్రులారా, గద్దర్ అన్న ఒక నక్సలైట్, గద్దర్ అన్న ఒక అంబేద్కరిస్ట్, గద్దర్ అన్న ఒక బుద్ధిస్ట్, గద్దర్ అన్న మనుషులు లెక్క బతకాలని కోరుకున్నాడు. మనిషి మీద మనిషి పెత్తనం ఉండొద్దని కోరుకున్నాడు. అది మావోయిస్ట్గా కోరుకున్నాడు, నక్సలైట్గా కోరుకున్నాడు, అంబేద్కరిస్ట్గా కోరుకున్నాడు, ఒక స్త్రీవాదిగా కోరుకున్నాడు, ఒక విద్యార్థి నాయకుడిగా కోరుకున్నాడు, ఒక రిక్షా కార్మికుడిగా కోరుకున్నాడు, ఒక ఆర్టిస్ట్గా కోరుకున్నాడు, ఒక చెల్లెమ్మ పుట్టుమచ్చగా కోరుకున్నాడు. ఎక్కడ చూసినా ఎవరి సమస్య ఉంటే అక్కడ గద్దర్ అన్న ఉండేది. ఎవరికి కష్టం ఉంటే ఆ కష్టానికి పరిష్కారాన్ని కోసం జరిగే పోరాటంలో గద్దర్ అన్న ఉన్నాడు. కాబట్టి గద్దర్ అన్న సాహిత్యానికి, గద్దర్ అన్న ఆలోచనలకు ఎల్లలు లేవు. ప్రపంచ మానవ జాతి సుఖంగా జీవించే వాతావరణం కోరుకోవడమే గద్దర్ అన్న లక్ష్యం. దానికోసమే ఆయన జీవించిండు, ఆయన ఆచరించిండు. అప్పుడప్పుడు మాట్లాడుకున్నట్టు అనేది అల్లవన్న చెప్పినట్టుగా ఏదైనా డిస్కస్ చేస్తుంటే, ఔరాబాయ్ నా పార్టీ నన్ను దూరం పెట్టింది అనుకో, ఏంది వాళ్ళు నాకు దూరం పెడితే నాదే ఆ పార్టీ పో అనేటోడు. లాస్ట్కు ఆ పార్టీలో పేద ప్రజల కోసం కుటుంబాలను వదిలేసి ప్రాణత్యాగాలు చేసి నిలబడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. పేద ప్రజల కోసం, పేద ప్రజల విముక్తి కోసం కొట్లాడేటోడు ఎవడన్నా నావోడే. అది ఏ పార్టీ అన్నా నా పార్టీ, అది ఏ జెండా అయినా నా జెండా అనేటోడు గద్దర్ అన్న. కాబట్టి పేద ప్రజల పక్షపాతిగా, న్యాయం పక్షపాతిగా, నిజం పక్షపాతిగా, సత్యం మాట్లాడమే పక్షపాతిగా జీవించినటువంటి వ్యక్తి. కాబట్టి గద్దర్ అన్నను మనం ఏ ఫ్రేమ్వర్క్ లో బంధించలేం. ఏ ఫ్రేమ్వర్క్ నుంచి చూస్తే అక్కడ ఆయనే కనబడతాం మనకు. సినిమా ఆర్టిస్ట్ ఆయన కంటే గొప్పగా రాసిన ఉన్నారా? సినిమా ఆర్టిస్ట్ కూడా ఆయన ఏం మాట్లాడు గద్దర్. అయితే ఇవాళ ఏ సందర్భంలో మనం పెడుతున్నాం, ఈ మీటింగ్ ఏ సందర్భంలో జరుగుతుంది, ఒకటే నిమిషం దాని గురించి చెప్తా నేను. మిత్రులారా, మొన్ననే మధ్యప్రదేశ్లో మాండ్లాలో ఒక 6 ఆదివాసీలను కాల్చి చంపేసిండ్రు. 6 ఆదివాసీలు, అమాయకపు ఆదివాసీలు. వాళ్ళకేం తెలియదు, మావోయిస్ట్ పార్టీతోనేం సంబంధం లేదు. మావోయిస్ట్ పార్టీ నక్సలైట్లు అని చంపేసింది. మా విక్రాంత్ భూరియా అక్కడ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే అయినా, ఇప్పుడు ఆదివాసీ కాంగ్రెస్ పార్టీలో నాకంటే పైన ఆయన ఉన్నాడు చైర్మన్గా. ఇమీడియట్గా వెళ్ళింది, ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే. ఈ 6 ఎందుకు చంపినా అని చెప్పి అసెంబ్లీలో, అంటే నేను నిజంగా భారతదేశంలో ఇప్పుడున్నటువంటి స్థితిలో 47 మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 47 మెంబర్స్ ట్రైబల్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. రిజర్వ్డ్ సీట్స్ అయ్యి 3 జనరల్ నుంచి గెలిచారు అక్కడ. అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రాజకీయ పార్టీ ఒక్కసారి విక్రాంత్ భూరియా వాయిస్ రేజ్ చేసినాక అందరూ ఒక్కటై ప్రభుత్వాన్ని నిలదీసిండ్రు. అది చాలా గొప్ప పరిణామం అనిపించింది. ఎప్పుడో కాదు, 15 రోజుల క్రితం జరిగింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్స్గ్రేషియా మాత్రమే కాదు, విచారణ కమిషన్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒకప్పుడు ఇటువంటి మనం తెలంగాణలో చూసేవాళ్ళం. ఇవాళ మధ్యప్రదేశ్లో అంటే ఒకసారి ప్రజలకు బాధ్యత వహించేటటువంటి వాళ్ళు ముందుకొస్తే ఎట్లుంటుందో చూడొచ్చు మనం. ఇవాళ అణిచివేత భయంకరమైనటువంటి రూపంలో కొనసాగుతూ ఉంది మన దగ్గర. స్త్రీల మీద అణిచివేత. ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే, ఒకప్పుడు మీనా గారు మాట్లాడుతూ చెప్పారు, ఆ బాత్ కర్తే బోలే. వాడు ఏం చేసిందంటే ప్రజాస్వామ్యవాదులను అర్బన్ నక్సలైట్ అనే ముద్ర వేసిండు. एक टैग लगा दिया अर्बन नक्सलेट का. अगर कोई जनता के बारे में बात करेगा ये अर्बन नक्सलेट है, कोई संविधान के बारे में बात करेगा ये अर्बन नक्सलेट है, कोई इक्वालिटी के बारे में बात करेगा ये अर्बन नक्सलेट है. इसको खत्म करो. दिस इज व्हाट डूइंग ऑन इन इंडिया नाउ. అందుకనే ఒక గీత గీసుకోవాల్సిన సందర్భంలో ఈ మీటింగ్ జరుగుతుంది. ఈక్వాలిటీ వైపు ఎవరున్నారు,
స్వేచ్ఛ వైపు ఎవరున్నారు, సమానత్వం వైపు ఎవరున్నారు, ఆధిపత్యం వైపు ఎవరున్నారు? ఎందుక ఛత్తీస్గఢ్లో ఇవాళ ఆపరేషన్ ఖగార్ నడుస్తుంది? నక్సలైట్ల కోసమా? నక్సలైట్ల కోసమా? కాదు, మైన్స్ కోసం. నేను మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి మహారాష్ట్ర బస్తర్ మన గడ్చిరోలి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా పంపించారు నన్ను మహారాష్ట్ర ఎన్నికల్లో. ఐ వాజ్ దేర్ ఇన్ మోర్ దెన్ 100 days. అబూజ్ మాడ్ అనేటటువంటి ఒక గుట్ట చుట్టూ 78 ఆదివాసీ గూడాలు ఉంటాయి. నేను తిరిగిన మొత్తం ఆన్నే ఉన్నా. 3 బెటాలియన్ల ఆర్మీని దించి లాస్ట్ 5 సంవత్సరాల నుంచి ట్రక్కులకు ఐరన్ ఓర్లు తీసుకెళ్లడం కోసం అటు ఆర్మీ ఇటు ఆర్మీ నిలబెట్టి లోడ్లకు లోడ్లు ట్రక్కులలో ఐరన్ ఓర్ తీసుకుపోతున్నారు. ఐరన్ ఓర్ కోసం ఆర్మీలు వాడతారా ఏంటన్నా? ఐరన్ ఓర్ కోసమే ఆర్మీ ఇవాళ అడవిలో దిగింది. ఐరన్ ఓర్స్ కోసమే ఆదివాసుల మీద దాడి జరుగుతున్నది. మొత్తం అడవి ప్రాంతాన్ని ఖాళీ చేయించేటటువంటి కుట్ర, చెట్లను మైన్స్ అమ్ముకోవడం జరుగుతున్న కుట్ర తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు ఆడ అదాని కంపెనీ పెట్టబోతున్నాడు. అల్లపల్లి పక్కనే ఇప్పుడు అదాని కంపెనీకి సంబంధించినటువంటి పర్మిషన్ వచ్చింది, పెట్టబోతున్నాడు. అదాని డైరెక్ట్గా ఉన్నాడు. అంటే ఈ దేశంలో ఒకప్పుడు మన తెలంగాణలో గుట్టలు ఉండేటి. ఎందుకు ఇవాళ గుట్టలు మాయమైపోయినాయి చాలా దిక్కులల్లా? నేను కరీంనగర్ పోతా ఉంటే చాలాసార్లు చూసిన మీ కరీంనగర్కు సిద్దిపేట నుంచి మొదలు పెడితే చాలా గుట్టలు ఉండేటి ఉన్నాయా? కరీంనగర్ నుంచి సిరిసిల్ల పోతుంటే గుట్టలు ఉండేటి ఉన్నాయా? ఇవాళ ఎటుపోయినా ఈ గుట్టలన్నీ. ఇవాళ ఏటూరు నాగారం నుంచి రోజుకు 3000 నుంచి 4000 లారీలు ఇసుక హైదరాబాద్కు వస్తున్నది. ఏటూరు నాగారం ఖాళీ అవుతున్నది. అంటే ప్రకృతి సంపదను విధ్వంసం చేసి వ్యాపారం చేసి సంపాదించుకోవడమే ఒక వృత్తిగా పెట్టుకున్నటువంటి వాళ్లకు అండగా నిలబడే ప్రభుత్వాలుంటే మానవ జాతి అభివృద్ధి ఎట్లా ముందుకు పోతుందో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ గద్దరలను గుర్తు చేసుకోవడం అంటే భారతదేశ సహజ వనరుల పరిరక్షణ ఏం చేయగలం మనం? భారతదేశంలో ఉన్నటువంటి మానవ జాతి పరిరక్షణ కోసం ఎట్లా ముందుకు పోగలం? ఎందుకంత ధైర్యంగా అమిత్ షా మార్చి 31 వరకు, ఇవాళ 2026 మార్చి 31 వరకు నక్సలిజం లేకుండా చేస్తా అంటున్నాడు? ఎవరి నక్సలైట్లు? ఏడికేళ్ళు వచ్చి వీళ్ళంతా పాకిస్తాన్ నుంచి వచ్చిరా, బంగ్లాదేశ్ నుంచి వచ్చిందా, లేదా అమెరికా నుంచి వచ్చిందా? ఈ భూమిలో పుట్టి ఈ భూమిలో పెరిగి ఈ భూమి రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నటువంటి దేశంలో రాజ్యాంగం ప్రకారం వానికి రావాల్సినటువంటి హక్కులు రాకపోతే జరుగుతున్నటువంటి దోపిడీగా మాట్లాడేటటువంటి వాళ్ళందరినీ మనం నక్సలైట్లుగా ముద్రిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి మాట్లాడడానికి భయపడే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఓపెన్ గా మాట్లాడే వాళ్ళం మనం, అక్కడక్కడ బ్రాహ్మణీయతంగా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళం, మనువాదానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళం. ఇలా అంబేద్కర్ సంఘాలు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. నౌ ద సిచ్యువేషన్ ఇస్ దట్ ఎవరైనా నేను మాట్లాడితే, నేను హిందూ అని చెప్పుకోకపోతే, నేను మనువాదాన్ని బలపరచకపోతే, నేను గుళ్ళోకి పోకపోతే ఇవాళ నన్ను టార్గెట్ చేసేటటువంటి పరిస్థితులు అనేటటువంటి ఒక మానసిక భయం ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చైతన్యవంతమైనటువంటి వర్గం మెదడులోకి వచ్చేసింది. ఒక రకమైనటువంటి మానసిక టెర్రరిజం ఈ దేశంలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఈ టెర్రరిజాన్ని అంతం చేయించడం కోసం మనం గొంతెత్తకుంటే నెక్స్ట్ జనరేషన్స్ బానిసలుగా మారిపోతాయి. అందుకనే ఇవాళ గీత గీయాల్సిన టైం వచ్చింది. సమానత్వం వైపోవాడు, స్వేచ్ఛ వైపోవాడు, ఆధిపత్యం దోపిడీకి వ్యతిరేకంగా ఎవడు, ఆధిపత్యం దోపిడీ వైపోవాడు. 283 మంది పెట్టుబడిదారులు 98 లక్షల కోట్ల ఈ దేశ సంపద కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నదని చెప్పి కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. 283 మంది మాత్రమే. కాబట్టి ఎటు పోలరైజ్ అవుతుంది ఈ దేశంలో? అంటే వాడే దాడి చేస్తాడు నిన్ను. అంటే దోపిడీదారుల సమానత్వాన్ని కోరుకునే వాళ్ళ, దోపిడీదారుల రాజ్యాంగాన్ని కాపాడుకునే వాళ్ళ, దోపిడీదారుల ప్రజల సమానత్వం కోసం పనిచేసే వాళ్ళ. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తా.
అన్న ఎక్కువ టైం తీసుకోండి, అయిపోయింది. 2014లో మోడీ ప్రధానమంత్రి అయ్యిండు కదా. ఒకటే రోజు సిమెంట్ ధర బస్తా 117 రూపాయలు పెరిగింది. ఎంత? 117 రూపాయలు ఆయన ప్రధానమంత్రి అయినాక వారం రోజులకు పెరిగింది, దేశం అంతా పెరిగింది. స్టీల్ ధర దాదాపు 93 రూపాయలు పెరిగింది, ఒకటే రోజు పెరిగింది. ఈ స్టీల్ ధరకు మోడీకి ఏం సంబంధం? ఈ సిమెంట్ ధరకు మోడీకి ఏం సంబంధం? మిత్రులారా, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి స్టీల్ సిమెంట్ ఉత్పత్తి కావాల్సిన ముడి సరుకు, ఆ ముడి సరుకును తీసుకొచ్చే మెయిన్ సోర్సు పోర్ట్స్, ఆస్ట్రేలియన్ కోలు, ఈ మండించే కోలు అదాని చేతిలో ఉంది. ఈ అదానికి లాభం కావడం కోసం డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వమే ఏ కోలుతో తయారయ్యే వస్తువైనా, ఏ స్టీల్ ఇండస్ట్రీ అయినా, ఏ సిమెంట్ ఇండస్ట్రీ అయినా 20% ఆస్ట్రేలియన్ కోడ్ వాడాలనేటటువంటి నిబంధనను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. నేను మెకానికల్ ఇంజనీర్ని, నాకు తెలుసు ఆ ఫర్నెస్ ఎట్లా మండుతాయో. గవర్నమెంటే ఒక ప్రైవేట్ కంపెనీకి దేశంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమల్లో రైల్వేస్ తో సహా 20% ఆస్ట్రేలియన్ కోడ్ వాడాలనేటటువంటి డైరెక్షన్ ఇస్తే అది ఎవరి లాభం కోసం, ఎవరి ప్రయోజనం కోసం? అందుకనే ఇవాళ ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు, ప్రజాస్వామ్య ముసుగులో కంప్లీట్ పెట్టుబడిదారుల ప్రభుత్వం నడుస్తుంది. ఈ పెట్టుబడిదారుల దోపిడీని అర్థం కానియకుండా ఉండడం కోసమే ఇవాళ మత కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. ఆ మత కొట్లాటలే ముసుగులో ఇవాళ అణగారిన కులాల అణచివేత జరగబోతున్నది. పూర్తిగా మానసిక బానిసలుగా మార్చడం కోసమే ఇవాళ వివిధ రూపాల్లో, చదువు రూపంలో కావచ్చు, పండుగల రూపంలో కావచ్చు, సాంప్రదాయాల రూపంలో కావచ్చు, మళ్ళా ఇళ్లకు దూరుతున్నారు. ఆ ఇళ్ల నుంచి మన మెదళ్లకు దూరుతారు. మన మెదళ్ల నుంచి మనకు పక్షపాతం వచ్చి ఎట్లయితే పడిపోతామో అట్లా మానసికంగా మనం జాతులు, భవిష్యత్ తరాలన్నీ బానిసలుగా మార్చబోతున్నారు. కాబట్టి గద్దరలను గుర్తు చేసుకోవడం అంటే కుట్రలను అర్థం చేసుకోవడం, దానికి వ్యతిరేకంగా నిలబడడం, మన భవిష్యత్ తరాలను కాపాడుకోవడం అని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.